హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీలా జగన్. సో ఇవాళ వీడియోలో నేను అమెజాన్ నుంచి పార్టీ వేర్ అవుట్ఫిట్స్ తోటి మేము ముందుకు వచ్చేసాను. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ అవుట్ఫిట్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉన్నదన్నమాట. సో కుర్తా చాలా హైలైట్ ఉంది, ఎస్పెషలీ నెక్ దగ్గర ఫుల్ వర్క్ ఉందన్నమాట. అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే డీటెయిలింగ్ అయితే ఫుల్ ఉంది. అండ్ తర్వాత చమ్కీస్ కూడా ఉన్నాయి. సో పార్టీస్కి అట్లా బాగుంటుంది ఇలాంటి అవుట్ఫిట్స్. తర్వాత మొత్తం కూడా మనకి ఇలా ఫ్లోరల్ రెడ్ కలర్ ఫ్లోరల్ ప్రింట్ అయితే రన్ అవుతుంది కుర్తా అంతా కూడా. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి రేయాన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్. సో కంఫర్ట్ ఉంటుంది అనమాట వేసుకుంటే కూడా. అండ్ బ్రాండ్ వచ్చేసి గోశ్రీకి. అండ్ నేను ఇవాళ షేర్ చేసే ప్రోడక్ట్స్ అని కూడా స్మాల్ సైజ్వి. సో కుర్తా అయితే ఎలా ఉంది, స్లీవ్స్ కూడా జస్ట్ నార్మల్ స్లీవ్స్ వచ్చాయి, ఎలాంటి డీటెయిలింగ్ లేవు. నేను అనుకున్న అట్లీస్ట్ ఇక్కడ ఏమైనా వస్తుందని. సో కుర్తా అంతా అలా వచ్చింది కాబట్టి మనకి ప్యాంట్ అయితే ఫుల్ ప్లెయిన్ వచ్చింది, ప్లెయిన్ బ్లాక్లో వచ్చింది. అండ్ వేస్ట్ బ్యాండ్ ఫుల్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి ఎలాస్టిక్ వేస్ట్ బ్యాండ్ అయితే ఉంది. అండ్ వన్ సైడ్ పాకెట్ అయితే ఉంది, ఓన్లీ వన్ సైడ్ పాకెట్ ఇచ్చారు, వన్ సైడ్ పాకెట్ ఉంది. అండ్ లైక్ జస్ట్ నార్మల్ బ్లాక్ ప్యాంట్ అనమాట. మనము ఇది వేరే అవుట్ఫిట్స్కి కూడా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు, ఎందుకంటే లైక్ ప్లెయిన్ ఉంది, ఎలాంటి ప్రింట్ ఇవ్వలేదు. సో వేరే కుర్తాస్కి కూడా మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. సో బెస్ట్ పార్ట్ ఈ కుర్తా సెట్లో ఏంటి అంటే దుపట్టా అనమాట. సో ఆర్గాన్జా దుపట్టా ఇచ్చారు. సో సేమ్ కుర్తా ప్రింట్ ఏదైతే ఉందో లైక్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో అలానే వచ్చింది దుపట్టా కూడా. కాకపోతే ఇలా కట్ వర్క్ వచ్చింది, లైక్ స్కాలప్ కట్ వర్క్ వచ్చింది అనమాట. సో ఇప్పుడంతా కూడా కట్ వర్క్ ఫుల్ ట్రెండ్ ఉంది కదా. సో దుపట్టాకు కూడా ఇలా కట్ వర్క్ వస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలాగే ఇది ఆర్గాన్జా కాబట్టి మనకి లైక్ ఒక పార్టీ వేర్ అవుట్ఫిట్లా ఉంటుంది. లైక్ డీసెంట్ లెంత్ అయితే వచ్చింది. అండ్ విడ్త్ కూడా పర్లేదు, లైక్ చాలా విడ్త్ కూడా ఉంది అండ్ లెంత్ కూడా డీసెంట్ లెంత్ ఉంది. సో ఓవరాల్గా ఈ కుర్తా సెట్ అయితే లైక్ బడ్జెట్లో మంచి పార్టీ వేర్ అవుట్ఫిట్ అనమాట. అండ్ అలాగే చాలామందికి బ్లాక్ అనేది ఫేవరెట్ ఉంటుంది. సో నెక్స్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఒక మంచి సీ గ్రీన్, సీ బ్లూ, లైక్ స్కై బ్లూ, లైట్ పేస్టల్ బ్లూ కలర్లో ఉన్న అవుట్ఫిట్ అనమాట. ప్రాపర్ పార్టీ వేర్ అవుట్ఫిట్, ఎందుకంటే మనకి ఫ్యాబ్రిక్ అంతా కూడా లైక్ బెనారసీ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, బ్రొకేట్ ఫ్యాబ్రిక్. సో అలా ఉంది ఫుల్గా. అండ్ మనకి ఇలా షైన్ అనేది తెలుస్తుంది, గోల్డెన్ షైన్. సో బ్లూ అండ్ గోల్డ్ కాంబినేషన్లో ఉందన్నమాట కుర్తా. సో మీకు గుర్తుందో లేదు, లైక్ ఇంతకుముందు శారీస్ కానీ లేదంటే ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా కుర్తాస్ స్టిచ్ చేయించేవాళ్ళు. సో అలాంటి ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ అలాగే నెక్ దగ్గర మనకి ఇలా బటన్ డీటెయిలింగ్ అయితే ఇచ్చారు, లైక్ ఫ్యాబ్రిక్ బటన్ డీటెయిలింగ్ ఉంది. అండ్ ఓవరాల్గా ఇదంతా కూడా జస్ట్ నార్మల్ కుర్తా అనమాట. సేమ్ చెప్తున్నా కదా, ఫ్యాబ్రిక్ కొంచెం మంచి ఫ్యాబ్రిక్ యూజ్ చేయడం వల్ల మనకి మిగతా ప్యాటర్న్ అంతా కూడా జస్ట్ నార్మల్ కుర్తా. అండ్ స్లీవ్స్ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చాయి. అండ్ అలాగే లైనింగ్ కూడా మనకి ఓన్లీ లైక్ ఇక్కడ వరకే వచ్చింది, అంటే లైక్ వేస్ట్ వరకే లైనింగ్ ఇచ్చారు, ఫుల్ లైనింగ్ కాదు. సో బేసిక్గా ఉన్నా బట్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఐ థింక్ ఇలాంటి అవుట్ఫిట్స్ మనకి చాలామంది సెలబ్రిటీస్ వేసుకోవడం కూడా మనం చూసాము. అండ్ కుర్తా మొత్తం అలా ఇచ్చారు కాబట్టి మనకి ట్రౌజర్ వచ్చేసి లైక్ ప్రాపర్ బ్లూ కలర్లో ఇచ్చారు. అండ్ తర్వాత ఫ్యాబ్రిక్ కొంచెం సాఫ్ట్ ఉంది, లైక్ రేయాన్ కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట. అండ్ దీనికి కూడా ఓన్లీ వన్ సైడ్ పాకెట్ అయితే ఉంది. యా, సో ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ మనకి ఎలాస్టిక్ వచ్చింది వేస్ట్ దగ్గర. అండ్ బేసిక్ ప్యాటర్న్ లైక్ జస్ట్ నార్మల్ ప్యాంట్ ఎలా ఉంటుందో అలానే ఉంది, ఎలాంటి ప్యాటర్న్స్ ఇంకేం లేదు, జస్ట్ నార్మల్ వన్. అండ్ దుపట్టా మనకి కాంట్రాస్ట్గా ఇచ్చారు. సో కొంచెం మనకి ఇది గోల్డెన్ షేడ్లో ఉన్న షిఫాన్ దుపట్టాకి మనకి సేమ్ కుర్తా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇలా ఒక చిన్న మనకి బార్డర్ లాగా ప్యాచ్ వర్క్ లాగా ఉందన్నమాట. సో డీసెంట్ లెంత్ ఉంది దుపట్టా అయితే.
సో ఈ టైప్ ఆఫ్ దుపట్టాస్ మనకి క్యారీ చేయడానికి చాలా చాలా కంఫర్ట్ ఉంటాయి. సో మోస్ట్లీ మనకి ఇలాంటి దుపట్టాస్ మెటీరియల్స్ తీసుకుంటే వచ్చేవి కదా, అలాంటి టైప్ ఆఫ్ దుపట్టా అనమాట. సో చాలా చాలా కంఫర్ట్ ఉంటుంది. లెంత్ విడ్త్ చాలా డీసెంట్ ఉంది అండ్ చాలా ఈజీగా మనం క్యారీ చేసేయచ్చు. సో కుర్తా అంతా కూడా కొంచెం హెవీగా ఉంది కదా ఫ్యాబ్రిక్. సో అందుకోసం మనకి చాలా లైట్ వెయిట్గా దుపట్టా అయితే వాళ్ళు డిజైన్ చేశారు. అండ్ సో ఇలా ఉందన్నమాట దుపట్టా. సో కొంచెం కాంట్రాస్ట్గా ఇచ్చారనమాట దుపట్టా అయితే. సో ఓవరాల్ అండ్ దీంట్లో ఇంకా కలర్స్ కూడా ఉన్నాయి అనమాట, లైక్ పేస్టల్ కలర్స్లోనే ఉన్నాయి. ఇంకా నేను షేర్ చేసే ప్రోడక్ట్ లింక్స్ అని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇప్పుడైతే మనకి అమెజాన్లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అయితే నడుస్తుంది. సో ఆల్మోస్ట్ మనకి బ్యూటీ అండ్ ఫ్యాషన్ ప్రోడక్ట్స్ మీద 50 to 80% వరకు ఆఫర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలాగే లైక్ ఆల్మోస్ట్ 1500 ప్రోడక్ట్స్ వరకు మనకి సేమ్ డే డెలివరీ కూడా ఉంది. సో మంచి డీల్స్ అయితే ఇప్పుడు ఉన్నాయి. సో తప్పకుండా చెక్అవుట్ చేయండి. మీరు కూడా ఏమైనా కొనాలి అనుకుంటే ఇది బెస్ట్ టైం అనమాట. ఇవాళ పార్టీ వేర్ అవుట్ఫిట్స్లో లాస్ట్ వన్, నా ఫేవరెట్ వన్ నేను లాస్ట్కి సేవ్ చేసుకున్నాను. సో ఈ బ్యూటిఫుల్ కాఫ్తాన్ అవుట్ఫిట్ అనమాట. సో ఇప్పటివరకు నేను ఇట్లాంటి టైప్ ఆఫ్ అవుట్ఫిట్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైమ్. సో ఈ కలర్ ఎస్పెషలీ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా అనిపించింది. సో మనకి ఇది ఒక డార్క్ ఎమరాల్డ్ గ్రీన్ వచ్చింది, బట్ మీకు వీడియోలో లైక్ కైండ్ ఆఫ్ బ్లూగా కనిపించవచ్చు, బట్ ఇది రియల్గా అయితే గ్రీన్గా ఉంటుంది. అండ్ సిల్వర్ జరీ లైన్స్ అయితే వచ్చాయి మొత్తం కూడా. సో ఇది అవుట్ఫిట్ చూడడానికి చాలా హ్యూజ్గా అనిపించినా మనకి ఇది వేసుకుంటే చాలా కంఫర్ట్ లుక్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా మెహందీ అవుట్ఫిట్స్కి అలాగా కొంచెం రిలాక్స్డ్గా కావాలి, సంగీత్కి అలాగా కావాలి అనుకున్నప్పుడు ఈ అవుట్ఫిట్ బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఫుల్ మనకి రిలాక్స్ వైబ్స్ ఉంటాయి. అండ్ సో ఇక్కడ మధ్యలో ఎలాస్టిక్ ఇచ్చారు కాబట్టి మనకి వేస్ట్ దగ్గర పర్ఫెక్ట్ మన ఫిట్టింగ్ అనేది వస్తుంది. అండ్ ఓవరాల్గా అయితే ఫుల్ ఇంతే అండి. అండ్ ఇలా ఇచ్చారు, లైక్ బార్డర్ వచ్చేసి మనకి ఫాయిల్, యా సో ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్. సో బార్డర్ వచ్చేసి హ్యూజ్ బార్డర్ వచ్చింది మనకి. ఈ బార్డర్ కూడా మన బెనారస్ ప్రింట్స్ ఉంటాయి కదా, సో అలా వచ్చిందనమాట. సో చాలా హ్యూజ్ బార్డర్ సిల్వర్ జరీతో వచ్చింది. ఇదంతా కూడా ఫాయిల్ ప్రింట్ అనమాట, జరీ కాదు. బట్ మనకి ఇండియన్ మోటివ్స్తో ఉన్న బార్డర్ చాలా చాలా బాగుంది. అండ్ అలాగే పైన అంతా కూడా ఇలా స్ట్రైప్స్ వచ్చాయి. సో సిల్వర్ బాగా ఎలివేట్ అవుతుంది. సో చూడగానే చాలా యూనిక్ అవుట్ఫిట్ అనిపించింది, ఒక రిలాక్స్డ్ వైబ్. సో ఈ అవుట్ఫిట్లో ఓన్లీ మనకి కుర్తా అండ్ ప్యాంట్ అంతే, లైక్ దుపట్టా లేదు. ఎందుకంటే ఆల్రెడీ కుర్తా చాలా రిలాక్స్డ్ ఉంది కాబట్టి మనం కుర్తా వేస్తే ఇంకా కొంచెం ఓవర్ అవుతుంది కాబట్టి మనకి కుర్తా అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ ట్రౌజర్ అయితే జస్ట్ నార్మల్ వన్. ఫ్రంట్ మనకి ఇలాగా ఫ్లాట్గా వచ్చి బ్యాక్ సైడ్ ఎలాస్టిక్ వచ్చింది. ఇది కూడా ఫుల్ రిలాక్స్డ్ ఫిట్లో ఉందన్నమాట. పాకెట్, సో దీనికి పాకెట్స్ ఇవ్వలేదు ఎందుకంటే మనకి ఇది కుర్తా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి. అండ్ మొత్తం కూడా జస్ట్ నార్మల్ ప్లెయిన్ ప్యాంట్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకి క్రేప్ ఫ్యాబ్రిక్లో ఉంటుంది. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది, మనం క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. సో ఎలాంటి అవుట్ఫిట్, సో ఈ అవుట్ఫిట్ మన బాడీ పైన చాలా ఈజీగా మోల్డ్ అయిపోతుంది. అలాంటి కైండ్ ఆఫ్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అనమాట, క్రేప్ ఫ్యాబ్రిక్. సో ఇది నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నా, ఎందుకంటే లైక్ ఇలాంటివి లైక్ వెడ్డింగ్ టైం ఎలాగో స్టార్ట్ అయిపోతుంది కదా, లైక్ పెళ్ళిళ్ళ సీజన్. సో అలాంటప్పుడు చాలామందికి ఏం వేసుకోవాలి, ఫ్రెండ్ పెళ్ళిళ్ళకి లైక్ మెహందీకి ఏం వేసుకోవాలి అని చాలా డౌట్స్ ఉంటాయి కదా. సో అలా అనుకునే వాళ్ళకి బడ్జెట్లో ఒక మంచి అవుట్ఫిట్ అనమాట ఇది. సంగీత్కి కానీ మెహందీకి కానీ చాలా ప్రాపరేట్గా ఉంటుంది. సో ప్రాపర్ అవుట్ఫిట్ అనమాట ఇది. సో నేను ఇవాళ షేర్ చేసిన 3 అవుట్ఫిట్స్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి, అక్కడ నా డైలీ అప్డేట్స్ అన్నీ కూడా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా వినీలా జగన్ అనే ఉంటుంది. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మరిన్ని పార్టీ వేర్ అవుట్ఫిట్స్ తోటి మేము ముందుంటాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.